హాయ్ అండి, వెల్కమ్ టు మన తెలుగింటి రుచులు. ఇవాళ మన రెసిపీ లడ్డూలు. చాలా హెల్తీగా, మీకు విటమిన్ ట్యాబ్లెట్స్తో కూడా పని ఉండదండి. రోజుకు ఒక్క లడ్డు తింటే చాలు. ఇందులో అన్ని రకాల పోషకాలు ఉంటాయండి. ముఖ్యంగా కాల్షియం, ఐరన్, ఫైబర్, ప్రోటీన్, ఇలాగ అన్ని పోషకాలు ఈ ఒక్క లడ్డూలో ఉంటాయండి. తప్పకుండా ఈ లడ్డూని ట్రై చేయండి. ఫస్ట్ దీనికోసం అయితే ముందుగా స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద అడుగు మందంగా ఉండి ఒక కడాయి పెట్టుకోండి. అందులోకి ఒక కప్పు నిండుగా పెసలు వేసుకుంటున్నాను. మీ దగ్గర ఇలాగ పెసలు ఉంటే పెసలు తీసుకోండి, లేదంటే పెసరపప్పుతో అయినా కూడా ఈ లడ్డూలను అయితే ట్రై చేయొచ్చు. వీటిని సిమ్లో పెట్టుకొని ఇక్కడ చూడండి ఇలాగా బాగా దూరగా ఫ్రై చేసుకోండి. ఇలా వేగిన ఈ పెసలని ఒక ప్లేట్లోకి తీసేసుకొని అవి కంప్లీట్గా చల్లారేంత వరకు అయితే పక్కన పెట్టేసేయండి. ఇలాగ ఒక సపరేట్గా ఒక ప్లేట్లోకి పెట్టేసుకోండి. నెక్స్ట్ అదే కడాయిలోకి ఒక కప్పు నిండుగా అయితే పల్లీలను కూడా అంతేనండి, సిమ్లో పెట్టుకొని నిదానంగా బాగా గింజ లోపల వరకు కూడా బాగా ఫ్రై అయ్యే విధంగా వేయించేసుకోండి. ఇక్కడ చూడండి మీకు పొట్టు పైన ఉండే ఆ పొట్టు కూడా చక్కగా సపరేట్ అవుతూ కనిపిస్తుంది కదా, ఇలాగా వేగితే సరిపోతుంది. ఇప్పుడు ఈ పల్లీలను కూడా మరొక ప్లేట్లోకి తీసేసుకొని పక్కన పెట్టేసుకోండి. అన్నిటినీ ఒకే ప్లేట్లో వేసుకోవద్దండి. మనము గ్రైండ్ చేసేటప్పుడు వేటికి అవి సపరేట్గా గ్రైండ్ చేసుకోవాల్సి ఉంటుంది. అందు గురించే సపరేట్గా వేసుకోమని చెప్తున్నాను. ఇప్పుడు ఇక్కడ చూడండి సేమ్ అదే కప్పుతోటి అయితే ఒక కప్పు నిండుగా నువ్వులు వేసుకుంటున్నాను. నువ్వులు ఆరోగ్యానికి ఎంత మంచిదో అందరికీ తెలిసిన విషయమే కదండి. ముఖ్యంగా ఎముకలకు మంచి బలాన్ని ఇస్తుందండి. కాల్షియం ఇందులో పుష్కలంగా ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా రోజుకు ఒక్క స్పూను నువ్వులైనా తినాలి. అంత హెల్దీ అండి నువ్వులు ఆరోగ్యానికి. నువ్వులు కూడా అంతేనండి, ఒక్క 4-5 నిమిషాల పాటు సిమ్లో వేయించుకున్నారంటే అవి చిటపటలాడుతూ మనకి కలర్ కూడా లైట్గా చేంజ్ అయినాయి కదా, అలాగ ఒక ప్లేట్లోకి తీసేసుకోండి వేగిన నువ్వులని. ఇప్పుడు ఇందులోకి ఒక పావు కప్పు వరకు అయితే నేను ఇక్కడ బాదం పప్పు వేసుకుంటున్నానండి. ఒక స్పూన్ నెయ్యి వేసి నేతిలో ఒక 2-3 నిమిషాలు ఫ్రై అయిన తర్వాత అప్పుడు మరొక పావు కప్పు జీడిపప్పులు వేసుకుంటున్నాను. ఇక్కడ వేసుకున్న ఈ బాదం పప్పు, జీడిపప్పు అనేది కంప్లీట్గా ఆప్షనల్ అండి. మీ దగ్గర ఉంటే వేసుకుని, లేకపోతే స్కిప్ చేసేయండి. నేతిలో చక్కగా వేగిపోయినాయి కదా, వీటిని కూడా ఒక చిన్న గిన్నెలోకి తీసేసుకొని పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు వేయించుకున్న ఈ పల్లీలు, పెసలు, అలాగే ఈ నువ్వులు కంప్లీట్గా చల్లారిన తర్వాత ఫస్ట్ ముందుగా అయితే ఇక్కడ పెసలను అయితే మనము మెత్తగా గ్రైండ్ చేసుకుందామండి. ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఈ పెసలు వేస్తున్నాను. ఈ మంచి లడ్డు మంచి ఫ్లేవర్ ఫుల్గా ఉండడానికైతే ఒక 2-3 యాలకులను అయితే ఈ విధంగా వేసేసుకోండి. వీటిని కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోండి. కంప్లీట్గా ఫైన్ పౌడర్ లాగా అయితే అవసరం లేదండి. జస్ట్ మనకి పట్టుకుంటే కొంచెం లైట్గా రవ్వగా తగులుతూ ఉంటుంది, అలాగా గ్రైండ్ చేసేసుకోండి ఈ పెసరపిండిని. ఇప్పుడు అదే జార్లోకి చూడండి ఒక కప్పు నిండుగా ఎండు కొబ్బరి ముక్కలు. ఎండు కొబ్బరి కూడా ఆరోగ్యానికి చాలా చాలా మంచిదండి. ముఖ్యంగా ఆడపిల్లలకి నడుముకి మంచి బలాన్ని ఇస్తుంది. ఈ ఎండు కొబ్బరి ముక్కలతో పాటుగా నువ్వులను కూడా ఇలాగ మిక్సీ పట్టేసుకోండి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగానే వేయించి పెట్టుకున్న ఈ డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదండి, జీడిపప్పు, బాదం, వీటిని వేసాను. అలాగే పల్లీలు మీకు పొట్టు తీసేయాలనుకుంటే తీసేసుకోండి. నేనైతే ఆ పొట్టుతో సహా వేసేస్తున్నానండి. కొంచెం గచ్చాపచ్చగా అక్కడక్కడ మనకి లడ్డు తినేటప్పుడు ఆ పలుకులు తగిలే విధంగా అయితే గ్రైండ్ చేసుకోండి. బరగ్గా గ్రైండ్ చేసుకోవాలండి. కొంచెం అక్కడక్కడ మనకి ఆ నట్స్ తగులుతూ ఉంటే టేస్ట్ బాగుంటుంది. ఇలా వేయించుకున్నాం కదా, అన్నిటిని కూడా చక్కగా గ్రైండ్ చేసేసుకున్నాము. వీటిని ఒక్కసారి చేత్తోటి అన్ని రకాల ఈ పౌడర్లు బాగా కలిసే విధంగా ఒకసారి చేత్తో కలిపేసేసుకోండి. ఇప్పుడు మనము బెల్లం అయితే ఇక్కడ చూడండి, మీరు ఏ కప్పుతో తీసుకుంటున్నారో కొలతల కోసం సేమ్ అదే కప్పు పెట్టానండి. అన్నిటికి కూడా 2 కప్పుల నిండుగా అయితే బెల్లం వేసుకోండి. మీకు కొంచెం స్వీట్ ఎక్కువ కావాలి అనుకుంటే మరొక అరకప్పు వేసుకున్నా కూడా బాగానే ఉంటుంది. ఇందులో ఒక అరకప్పు నీళ్లు వేసుకొని జస్ట్ మనకి ఆ బెల్లం కరిగి ఒక 2-3 నిమిషాలు ఉడికితే సరిపోతుందండి. లైట్గా ఇలా పట్టుకుంటే కొంచెం జిగురుగా ఉండాలి, ఎలాంటి పాకం రానవసరం లేదు. జస్ట్ ఆ బెల్లం కరిగి ఒక 2 నిమిషాలు అలా ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగానే అన్ని పౌడర్లు తయారు చేసి పెట్టుకున్నాం కదా, ఆ పొడి మొత్తాన్ని కూడా ఇందులోకి వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి. ఉడికించొద్దండి, ఒకసారి అలా కలిపేసేసుకోండి. ఇప్పుడు ఈ మిశ్రమం మొత్తాన్ని కూడా ఒక ప్లేట్లోకి వేసేసుకోండి. కొంచెం త్వరగా చల్లారిపోతుంది. ఇలా ప్లేట్లోకి వేసేసుకొని లడ్డు చుట్టుకోవడానికి ముందుగా ఇలా కొంచెం సాల్ట్ వేసుకోండి. ఒక్క పావు కప్పు వరకు అయితే నెయ్యి వేస్తున్నానండి, కరిగించిన నెయ్యి. ఒకసారి బాగా కలిపేసేసుకొని ఇక మీకు ఏ సైజులో లడ్డు కావాలో ఆ సైజులో లడ్డూలను చుట్టేసేసుకోండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి. మీకు ఇలాగ పాకం పట్టడం వద్దు అనుకుంటే కనుక డైరెక్ట్గా ఒకసారి
పొడి పిండినను అలాగే ఆ 2 కప్పుల బెల్లంని మిక్సీ పట్టేసుకుని ఆ పొడిని వేసేసుకొని కొంచెం నెయ్యి వేసుకుని చక్కగా లడ్డూలాగా చుట్టేసేసుకోండి. మీకు ఎలా కన్వీనియంట్గా ఉంటే అలా చేసేసుకోండి. ఇంతేనండి, మీకు 3 వీక్స్ వరకు కూడా చాలా ఫ్రెష్గా ఉంటాయి. తప్పకుండా ఈ లడ్డూల్ని మీరు ట్రై చేయండి. వీడియో మీకు నచ్చితే కనుక ఒక లైక్ ఇవ్వండి. ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే వీడియోస్ చూసి నా వీడియోస్ మీకు నచ్చితే ప్లీజ్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. చూడండి, ఇలాగ లడ్డూలాగా చుట్టేసేసుకోండి. వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ హెల్తీ వీడియోతో మరలా మాట్లాడతాను ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.